ఈ మధ్య కాలంలో అసలు ఎన్ని ఇన్సిడెంట్స్ అంటే చైన్ స్నాచింగ్, దొంగతనాలు అసలు రకరకాలుగా అన్నమాట. ఇలా చేస్తారా? దొంగతనం కూడా ఇట్లా కూడా చేస్తున్నారా? అనేది అసలు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకోవచ్చు. ఎందుకంటే ఈడ చూడొచ్చు స్పష్టంగా మనము ఒక ఇంటికి ఎంటర్ అవుతాడు దొంగ. తర్వాత పైన సీసీ కెమెరా ఉందని స్పష్టంగా తెలుసు. అందుకే ఎక్కడ కూడా పైనకెత్తి చూడట్లే ఆయన హెడ్. కంప్లీట్లీ కిందికి ఇట్లా వేసుకొని మంచిగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లోర్కి పోతాడు దర్జాగా. తర్వాత కాలింగ్ బెల్ కొడతాడు. కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత కూడా అటు ఇటు ఎవరన్నా ఉన్నారా ఏంటి అనేది కూడా ఏమీ చూడట్లే. డోర్ ఎప్పుడు తెరుస్తారా అని వెయిట్ చేస్తున్నాడు స్పష్టంగా. సో డోర్ తెరిచిన వెంటనే అసలు ఆయన ఏమనుకొని వచ్చిండో మైండ్లో ఫిక్స్ అయిండు. డోర్ తెరిచిన వెంటనే లోపలికి వెళ్ళాలి. వెళ్ళంగానే పరిసరాలల్లో ఎవరన్నా ఉన్నారా లేదా అనేసి చూసుకోవాలి. తర్వాత ఒక్కళ్ళే ఉన్నారా అయితే వెంటనే మెడలో ఏది కనబడితే అది గుంజుకొని ఇక ఉరకాలి. ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం ఆర్ తెగించి అనుకోవచ్చు. నిజంగానే ఒకవేళ అటు ఇటుగా ఏమైనా అయిందనుకోండి, ఆ దొంగ పట్టుబడితే ఇంకంతే సంగతులు. ఇక విమానం మూత అంటారు కదా, సేమ్ గదే పరిస్థితి ఉంటుంది. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చు. సో ఇందులో మనం చూస్తున్నది కూడా అదే. సో సీసీ కెమెరాలో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఓ వ్యక్తి దర్జాగా మంచిగా ఫస్ట్ ఫ్లోర్కి పోతాడు, కాలింగ్ బెల్ కొడతాడు. కొంత టైం తీసుకుంటుంది. మరి లోపల నుంచి వచ్చేటామె కూడా కొంత టైం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూడొచ్చు సీసీ కెమెరాలో స్పష్టంగా కనీసం ఒక 40 seconds to 50 seconds వరకు ఆ డోర్ దగ్గర అంటే 1 to 2 times కాలింగ్ బెల్ కొట్టినా కూడా బయటికి రాదు. దాని తర్వాత ఒకసారి డోర్ తీసిన తర్వాత వెంటనే లోపలికి వెళ్ళిన వ్యక్తి మరి దేనికోసం వచ్చాడు ఏంటి అనేది, మీకు ఇది రిపేర్ ఉందా లేకపోతే సార్ పిలిచిండనో ఇట్లా సంథింగ్ ఏదో ఒకటి చెప్పి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ డోర్ తీసిన మహిళ మెడలో పూర్తిగా పుస్తల తాడు కనిపించింది. బంగారం మంచిగా మెరవంగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఆ మెడలో ఉన్న బంగారం గొలుసుని గట్టిగా లాగిన తర్వాత ఇంకా లిఫ్టా ఇంకా ఏది చూడలేదు. పూర్తిగా మెట్ల మార్గం నుంచి టకటక కిందికి పారిపోయిండు. అది స్పష్టంగా మనం సీసీ కెమెరాలో కనిపిస్తుంది. ఎట్లా లోపలికి పోయిండు, డోర్ తెరవంగానే లోపలికి పోయిండు. జస్ట్ ఒక 5 to 10 seconds లోపలనే కంప్లీట్లీ ఆమె ఆ మహిళ మెడలో నుంచి చైన్ పుస్తల తాడు లాగిండు. ఆ తర్వాత వెంటనే మెట్ల మార్గం నుంచి బయటకు వారిపోయిండు. కానీ ఈ మహిళ ధైర్యానికి మెచ్చుకోవాలి. వెంటనే ఆ చైన్ స్నాచింగ్ జరిగింది అనగానే ఎదురుగా ఇంకో పోర్షన్ ఉన్నట్టుంది. వెంటనే ఆమె కిందికి పారిపోతూ దొంగ వెనకాల పారిపోతూ అక్కడ ఆ ఎదురుగా ఉన్న తలుపుని గట్టిగా ఒక 4-5 సార్లు బాది కిందికి పరిగెడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి లోపలికి దొంగ దొంగ అని అరవడం, ఆ తర్వాత ఆ లోపల నుంచి ఆ ఎదురుగా ఉన్న ఇంట్లో నుంచి కూడా ఒక 2-3 బయటకు వెళ్ళడం, వాళ్ళు కూడా ఆ మహిళ వెనకాలనే పరిగెత్తడం. దొంగనైతే దొరకలేదు. బట్ సీసీ కెమెరాలో స్పష్టంగా అనలేము. బట్ ఆయన ఐడెంటిటీ కానీ లేకపోతే ఆ బయట ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని చూసిన తర్వాత డెఫినెట్లీ చాలా తొందరగానే ఇట్లాంటి కేసెస్ని పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. కానీ ఎంత డేర్గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. డేనా నైటా అసలు ఏమీ చూడట్లేదు. ఒంటరి మహిళలు టార్గెట్గా ఇట్లాంటివి అంటే పూర్తిగా రెక్కి నిర్వహించి ఈ ఇంట్లో ఎవరుంటారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఒంటరిగా ఎవరుంటారు, వాళ్ళ మీద ఏమేమి నగలున్నాయి, సో ఆ మూమెంట్ అంతా చూసుకున్న తర్వాతనే ఇట్లా పక్కా ప్లాన్డ్ ప్రకారమే వస్తున్నారు, ఇట్లా దొంగతనాలు చేస్తున్నారు. సో సీసీ కెమెరాస్ కంటే ముందు అంటే సీసీ కెమెరాస్ లేనప్పుడు ఇట్లాంటి దృశ్యాలు అసలు మనకు తెలిసేది కాదు. ఇట్లా దొంగతనం జరిగింది అన్న వార్త మాత్రమే తెలిసేది. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాస్ ఉండడం, ఆ తర్వాత ఈవెన్ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కాబట్టి అపార్ట్మెంట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టడంతో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి పోలీసులకు కూడా కొంత ఈజీ అవుతుంది అనుకోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో అయితే ఈ రీసెంట్లీ కాలంలో అయితే చాలా మట్టుకి చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. అండ్ కొన్ని టైమ్స్ అయితే ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి గట్టిగా చైన్ని లాగారనుకోండి, ఆ చైన్ కాస్త షార్ప్ ఉంటుంది కాబట్టి మెడ తెగే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. సో ఇక్కడ కొంత గాయాలు అవుతున్నాయి,
కొన్ని కేసెస్లోనైతే చనిపోవడం కూడా జరుగుతోంది. సో అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సరే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాము, ముందర పోర్షన్ ఉంది కదా, అపార్ట్మెంట్లో కింద వాచ్మెన్ ఉన్నాడు కదా అని నెగ్లెక్ట్ మాత్రం ఉండొద్దు. ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ విజువల్ చూసిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మరోసారి మెసేజ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఈ ఇన్సిడెంట్ తర్వాత.